వైతం యదాయుః వస్తిర్జాయ గణాధిపతయే ఓం సూక్ష్మ నీదు పూజయముం ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు అంటే కేవలం ఆధ్యాత్మికత విషయాలతో పాటుగా సామాజిక పరమైనటువంటి అంశాలను ఎప్పుడూ ముందుకు తీసుకెళ్లడంలో మా యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ముందు భాగంలో ఉంటుంది. సంవత్సరం సెల్ ఫోన్ల ద్వారా జరిగేటువంటి దుష్ప్రభావాలు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వారు మానసిక ఆందోళనలకు గురి అవుతున్నారు. వారి కంటి చూపు మరియు మెదడులో సరైనటువంటి డెవలప్మెంట్ లేక అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు మొబైల్ ఫోన్స్ ఇచ్చేస్తున్నారు. ఆ విధంగా పిల్లలు ఆ మొబైల్ ఫోన్స్ కు అడక్ట్ అయ్యి వారి యొక్క జీవన శైలిలో మార్పులు తెచ్చుకుంటున్నారు. ఇది సమాజంలో చెడు వ్యసనానికి దారితీస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు తమ యొక్క విలువైన సమయాన్ని మొబైల్ ఫోన్లో గడపక పిల్లల కోసం కేటాయిస్తే బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ మేము ఈ రకమైనటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగినది. కావున ఇప్పటి నుండైనా సమాజం యొక్క బాధ్యత విలువలతో కూడినటువంటి తర్వాతి తరాన్ని అందించాలనేటువంటి ఉద్దేశం కొద్దీ మేము ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టాము. దానికి మీ అందరి నుండి కూడా మేము సహకారం కోరుకుంటున్నాం. ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా యువకిరణం స్పోర్ట్స్ క్లబ్ కృషి చేస్తుండడంలో మాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే మేము వినాయక నవరాత్రి ఉత్సవాలను గత 40 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. అందులో ఈ సంవత్సరం మేము ఒక కొత్త పంతాను ఎంచుకున్నాం. అది మొబైల్ ఫోన్ వాడకం. చిన్నారులకు మొబైల్ ఫోన్ ఇచ్చి తల్లిదండ్రులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. దీంతో చిన్నారులు మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. చదువు సరిగా చదవడం లేదు. అన్నం తినేటప్పుడు కూడా మొబైల్ ఫోన్ ఇస్తేనే అన్నం తినే పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు వీటిపై దృష్టి సారించాలి. పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని మేము యువకిరణం సభ్యుల తరపున మేమందరం కోరుతున్నాం. వారి బంగారు భవిష్యత్తుకు మీరు తల్లిదండ్రులు బాటలు వేయాలంటే చిన్నారులను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.